విజయబాబు గారు నిజంగానే రాముడి తల నరికిన కేసులో ఉన్న వ్యక్తికి 5 లక్షల ప్రజెంటేషన్ ఇవ్వటం ఏంది, అదో పెద్ద కార్యక్రమంగా నడపటం ఏంది. మరి పేపర్లో అయితే ఎక్కడో చూశాను నేను ఆ వార్త. తమాషాగా ఉంది ఇదంతా కూడా. ఇంకోవైపు ఏమో పేరు నాని మీద ఎమ్మడబట్టం, అట్లాగే కొడాలి నాని అనుచరుడు ఎవరినో అరెస్ట్ చేశారంట. ఈ ఫస్ట్ పేలో ఎప్పుడైనా ఐటమ్ చూసామా? ఈనాడు ఇంతగా మరి గతంలోనూ స్కిల్ స్కాము వాటన్నిటిలోనూ కూడా అక్రమ కేసులని ప్రచారం చేసిన వాళ్ళు, అవినీతి లేదని ప్రచారం చేసిన వాళ్ళు, ఇటువంటి చిన్న చిన్న కేసుల్ని పెద్ద ఎత్తున భూతత్వంలో వేసి ఈనాడు వాళ్ళు వాళ్ళ పరువు వాళ్ళు తీసుకుంటున్న తీరు మీకేమనిపిస్తూ ఉంది? పరువు అనేది ఉంటే అది తీసుకుంటాం అని చెప్పని అనుసండి. పూర్తిగా తెగిడిచి అంతే కదా. పరువు అనేది పరువు కోసం పోగలాడేవాడికి అయ్యో పరువు పోయిందని అనుకోవచ్చు, కానీ అసలు పరువు లేదు పాడు లేదు. మనం తెగిడిచి మనం చెప్పిందే జర్నలిజం జనం అనుకుంటున్నారు. ఇన్స్టా రాజ్యం కింద రాసే దీనికి అది జర్నలిజం ఎలా అవుతుంది? ఇప్పుడు నాకు సంబంధించి మనం ఒక కోర్టులో కేసు వేసాం, అనేకమైనటువంటి కేసులు వేస్తూ ఉంటాం, గెలుస్తుంటాం, ఇది అవుతుంటాం, అన్ని ఇట్స్ రెగ్యులర్ ప్రాసెస్. అందులో ఒకటి ఏదో అయింది, ఆ వార్త అనేది ఎలా ఉంటుంది అంతవరకే కన్ఫైన్ అవ్వాలి. అలాంటిది నా బోర్డు మీద ఫ్రంట్ పేజీలో బాక్స్ కట్టి దాని కంటిన్యూషన్ 2వ పేజీలో వేసి, నేను ఎప్పుడో తిరుపతికి వెళ్ళి గుండు కొట్టించుకుంటే జాగ్రత్తగా గూగుల్ నుంచి గుండు కొట్టిన ఫోటోని సెలెక్ట్ చేసి, అంటే ఒక శాడిస్ట్ నేచర్, దిగజారుడు ఇదో తప్ప మరొకటిగా. దానికి కేసుకు సంబంధం లేనటువంటి అంశాలు, ఈయన ఫలానా, ఈయన ఇలా మాట్లాడేవాడు, ఈయన ఆవిడ మీద మాట్లాడాడు, ఈయన మీద, ఇవన్నీ అంటే నా ప్రొఫైల్ అంతా కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందండి. పాఠకులకి వాళ్ళు డబ్బులు పెట్టి పేపర్ కొనుక్కునేది వార్తలు ఏంటి, ఏం జరుగుతున్నాయి. అంతేగాని వీళ్ళ కసి, వీళ్ళ ద్వేషం, వీళ్ళ ప్రతీకారం, వీళ్ళ కడుపు మంట. మళ్ళీ మార్గదర్శి గురించి మాత్రం చెప్పరు. ఇప్పుడు కాదండి, ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే పేరు నాని గారు అక్కడ గోడౌన్లో జరిగింది, వెంటనే ఆయన డబ్బులు కట్టేసినా కూడా నేరం అంట. మార్గదర్శి కేసులో, చిట్ ఫండ్ కేసులో డిపాజిట్ 2600 కోట్లు అక్రమంగా వసూలు చేశారు స్వామి అంటేనేమో కట్టేశానన్నారు. కట్టేసినా కూడా అది చట్టవిరుద్ధం అనేది చెప్తా ఉంది ఆర్బీఐ యాక్టు. దాన్ని మాత్రం ఎక్కడ నోరెప్పరు. పోనీ ఆ తర్వాత ఆపారంటే అప్పుడు వసూలు చేశారు డిపాజిట్లు. మరి అది అంత పెద్ద 2600 కోట్ల కేసేమో చాలా పవిత్రం అంట, 2 కోట్లు కూడా లేని కేసేమో చాలా ఘోరమైనటువంటి నేరం అంట. ఆయన డబ్బు కట్టేస్తేనే నేరస్తుడు కాదంట, అయినప్పుడు కూడా నేరస్తుడేనంట. రామోజీరావు గారు, ఆయన కుమారుడు కిరణ్ వాళ్ళంతా పరమ పవిత్రులంట. ఏమిటి ఇంత వాళ్ళ కనీసం ఇంగిత జ్ఞానంతో ఆలోచించరా? ఏమిటి మనం ఇట్లా రాస్తున్నాము, మన మీద ఇట్లా ఆరోపణ ఉంది కదా, మరి మీద కేసు ఉంది కదా అని కూడా ఆలోచించరా? అసలు ఇంగితం అది ఇది అని ఉంటే అసలు అలాంటి పనులే వాటికే పాల్పడరు కదా. వాళ్ళ టార్గెట్ ఒకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అంటే ఇప్పుడు వైసీపీకి ఆయన ఒక గట్టి వాయిస్గా ఉన్నారు. సో ఈజ్ టార్గెటెడ్. గతంలో మాట్లాడినటువంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్న పేరుని కానీ, రేపో ఎల్లుండో అంబటి రాంబాబు గారు కానీ, వీళ్ళందరూ కూడా ఏంటంటే టార్గెటెడ్ అనమాట. టార్గెటెడ్ గా ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ పార్టీ కాదు. మనం ఎప్పుడైనా చూసామండి, మన 50 ఏళ్ళ ఈ జర్నలిజంలో ఎప్పుడన్నా చూసామా ఎక్కడన్నా ఒక ప్రధాన నాయకుడికి సంబంధించిన ఒక అనుచరుడు ఎవరో చిన్న కేసులో అరెస్ట్ అయితే ఫస్ట్ పేజీలో వేస్తారండి? అంత పెద్ద వార్త వేస్తారా? అంత ఆశ్చర్యంగా, అంటే ఇంత దిగజారిపోయిందా? చివరికి జోనల్ పేపర్లో వేసే వార్తను కూడా ఫస్ట్ పేరు వేశారంటే వాళ్ళ స్థాయి ఏంటి అసలు? ఇప్పుడు వాళ్ళ నాయకుడి స్థాయి పెరిగిందా, వీళ్ళ స్థాయి తగ్గిందా? వేయటాన్ని మనమే అభ్యంతరం పెట్టక్కర్లా, కానీ వేసిన తీరు మీద నేను అడుగుతున్నా. జర్నలిజం అనే దాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించి దిగజారుడు స్థాయికి తీసుకెళ్లి ఒక పరాకాష్ట అండి. ఈ రోజున ఈనాడు గాని, ఆంధ్రజ్యోతి గాని వాళ్ళు జర్నలిజం అని చెప్పుకొని ఒక దిగజారుడు రాతల్ని, బురద రాతల్ని ఇష్టారాజ్యం కింద తవ్వి ఎత్తిపోస్తున్నటువంటి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు పోసేటువంటి బురదకి అవతల వాళ్ళు ఏదో ఇదవుతారని అనుకుంటున్నారు. కానీ ఒకటి ఇక్కడ ఏంటి గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా కమలానికి బురద అనేటువంటిది అంటదు. ఆ బురద తృప్తి పడుతూ ఉంటది. సో ఆ విధంగా వాళ్ళు ఆ బురదను ఎత్తిపోసి మనం ఘనకార్యం చేస్తున్నాం అని చెప్పి ఆహా ఓహో అని చెప్పని ఏదో వికృత విన్యాసాలు. ఫైనల్ గా దీని మీద కూడా చెప్పండి. రాముడి విగ్రహాన్ని ఇది కేసులో నిందితుడుగా ఉన్న అతను కోర్టు కొట్టేస్తే అది వేరే విషయం, ఆయనకి సన్మానం చేయటువంటి వీళ్ళు మరి ఇదేనా సనాతన ధర్మం? అదే కదండి. ఇప్పుడు వాళ్ళు ఒక మిలిటెంట్ ఫోర్స్ తయారు చేసుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే, శ్రీలంకలో ఎల్టీటీ ఏ విధంగా అయితే మిలిటెంట్ ఫోర్స్ తయారు చేసుకొని అప్పట్లో దాడులకు తెగబడేదో, ఆ విధంగా ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒక మిలిటెంట్ ఫోర్స్.
వాళ్ళకి కావాల్సింది ఎప్పుడు కూడా సచీలురు కానీ లేకపోతే పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ కోసం జెండాలు మోసినటువంటి వాళ్ళకేం ఉండదు. వాళ్ళంతా యూజ్ అండ్ త్రో గానీ మిగిలిపోతారు. వాళ్ళకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఒక మిలిటెంట్ ఫోర్స్. ఇందాక అన్నారు కదా, ఎవరు ఎన్ని దాడులుగా తెగబడితే వాడంత పెద్ద హీరో అనమాట. అంటే ఇలాంటి ఒక అసాంఘిక శక్తుల్ని వీళ్ళు పెంచి పోషిస్తున్నారు. ఇవన్నీ కూడా నేను గతంలో కూడా పదే చెప్ప ఫ్రాంకెన్‌స్టీన్ లాంటివండి. ఇవన్నీ కూడా ఏ ఫ్రాంకెన్‌స్టీన్స్ అయితే వీళ్ళు ఆవాహన చేస్తున్నారో అంతిమంగా అవే ఫ్రాంకెన్‌స్టీన్స్ రేపు పొద్దున వాళ్ళ మీదే తిరగబడతాయి. దాని ఫలితం ఏంటనేది కూడా తెలుస్తుంది. అంతవరకు దాకా మాత్రం మనం ఓపిక పట్టాలి తప్ప. రైట్.